ఎగ్జామ్ విశ్లేషణ గురించి తెలుసుకుందామండి. రవళి తన ఇంటి కప్పు పైన టమాటా మొక్కను చూసి ఆశ్చర్యపోయింది. విత్తనాలు నాటకుండానే అక్కడ మొక్క మొలడానికి కారణం ఏంటి? విత్తనాల వ్యాప్తి అండి. విత్తనాల వ్యాప్తి అంటే విత్తనాలు అనుకూలమైన ప్రదేశంలో పెరగడానికి ఒక చోటు నుండి మరొక చోటుకు తరలిపోవడాన్ని విత్తనాల వ్యాప్తి అంటారండి. పక్షులు పండ్లను తిని పైకప్పులపై విసర్జించడం వల్ల అక్కడ మొక్కలు మొలుస్తున్నాయి. ఎవరు నాటరండి, ఎవరు విత్తనాలు అక్కడ పెంచాలని అనుకోరండి. పక్షుల వల్ల అక్కడ విత్తనాల వ్యాప్తి జరిగిందండి. మొక్కలు దూర ప్రాంతాలకు వర్తించడానికి అంటే వెళ్ళడానికి విత్తనాలు ఎందుకు వ్యాప్తింపజేస్తాయి? తల్లి మొక్కతో గాలి, నీరు, ఖనిజ లవణాల కోసం పోటీ పడకుండా ఉండడానికండి. విత్తనాలన్నీ ఒకచోట మొలిస్తే గాలి, నీరు, ఖనిజ లవణాల కోసం తల్లి మొక్కతో తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. మొక్క ఎదుగుదల దెబ్బతీస్తుంది. అందుకే మొక్కలు దూర ప్రాంతాలకు విత్తనాలను వ్యాప్తి చెందిస్తాయండి. జిల్లెడు మొక్క ఏ విధంగా వ్యాప్తి చెందుతుందండి? గాలి ద్వారా. కొబ్బరి నీటి ద్వారా. బెండ పేలడం ద్వారా. వేప పక్షుల ద్వారా. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మూడోది. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఉండవలసిన ప్రధాన లక్ష్యం ఏది? తేలికగా ఉండి రెక్కలు లేదా వెంట్రుకలను కలిగి ఉండడం. నాలుగోది కరెక్ట్ అండి. కొబ్బరి చెట్లను ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. కారణం కొబ్బరికాయ బాహ్య కవచంలో గాలితో నిండిన గాలిలు ఉండి నీటిపై తేలడానికి సహాయపడతాయి. రెండు రైట్ అండి. రెండింటికి సరైన వివరణ కూడా అండి అది. ఆర్కిడ్ మొక్కల విత్తనాలు గాల్లో ప్రయాణించడానికి ఉండే ప్రత్యేక నిర్మాణాలేంటి? గాలితో నిండిన సంచి వంటి నిర్మాణాలండి. పారాషూట్ వెంట్రుకలు, జిల్లెళ్ళు అండి. ముళ్ళు కాదు, జీవరూపార్థం పక్షులు. ఆన్సర్ ఏంటంటే గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణం. సి రైట్ ఆన్సర్ అండి. శ్రీకాంత్ ఇలా అన్నాడు: విత్తనాలు కేవలం గాలి, నీరు, జంతువుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయి. ఈ వాక్యంలో తప్పేమిటి? పక్షుల ద్వారా వ్యాప్తి చెందే పక్షుల గురించి చెప్పలే అంటే జిగురు విత్తనాలు పక్షుల ముక్కల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మానవుల ప్రమేయం కూడా ఉంటుందండి. పేలడం ద్వారా కూడా విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. పక్షుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. 1 అండి కరెక్ట్ ఆన్సర్. అంటే విత్తనాలు కేవలం గాలి, నీరు, జంతువుల నుంచి కాకుండా పక్షులు, మానవులు పేలడం ద్వారా కూడా విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. ఒక పక్షి వేప పండును తిని వేరే చోట రెట్టె వేసింది. అక్కడ కొత్త మొక్క మొలిచింది. ఇక్కడ పక్షి జీర్ణమండలంపై విత్తనంపై చూపిన ప్రభావం ఏంటి? అంటే జీర్ణమండలం విత్తనంపై చూపిన ప్రభావం ఏంటి? పక్షి విత్తనాన్ని తినడం వల్ల దానికి అండగల బలభాగం జీర్ణ వ్యవస్థలో జీర్ణమండలం కూడా ప్రయాణించినప్పుడు జీర్ణమవుతుందండి. విత్తనం ఈ కవచం ఉంటుంది కదండి, ఈ కవచం మెత్తపడుతుందండి. మెత్తపడడం వల్ల ఈ మెత్తబడి రెట్టె ద్వారా బయటకు విసర్జించబడుతుంది. విసర్జించడం వల్ల విత్తన కవచం మెత్తబడడం వల్ల విత్తనం తొందరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుందండి. విత్తన కవచాలు మెత్తగా మారి మొలకెత్తడానికి సిద్ధమవుతాయి. ఎందుకు? జీర్ణమండలం ద్వారా ప్రయాణించడం వల్ల. జంతువుల శరీరానికి అంటుకొని వ్యాప్తి చెందే విత్తనాలకు ఉండే లక్షణం ఏది? కొక్కాలు, ముళ్ళు లేదా వెంట్రుకలు కలిగి ఉండడం. కరెక్ట్ ఆన్సర్ అండి. మతిమరుపు ఉడత వల్ల అడవిలో కలిగే లాభం ఏంటి? ఉడత ఏం చేస్తుందండి? విత్తనాలను భూమిలో దాచిపెడుతుందండి. ఆ దాచిపెట్టిన విత్తనాలను మర్చిపోతుంది. పెంకల విత్తనాలు, గింజలను మర్చిపోతుంది. దానివల్ల అక్కడ కొత్త మొక్కలు మొలుస్తాయండి. ఐరోపా వర్తకుల ద్వారా మన దేశానికి వచ్చిన కూరగాయ ఏది? టమాటా, గోబీ పువ్వు, జామ, పేర్. టమాటా, గోబీ పువ్వు, జామ, పేర్ ఐరోపా వర్తకుల ద్వారా మన దేశానికి వచ్చాయండి. మన దేశం నుండి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిన మొక్క చెరుకు. పేలడం ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణ వేప వేప పక్షుల జీర్ణమండలం ద్వారా అంటే పక్షుల ద్వారా. కొబ్బరి నీటి ద్వారా. తామర నీటి ద్వారా. బెండ ఆవాబాటని పేలడం ద్వారా. కనకాంబరం ఎండిన కాయల మీద నీళ్లు చిలకరిస్తే ఏం జరుగుతుంది? కాయలకు వెంటనే
నీళ్ళు తాగానే కాయలు వెంటనే పగిలి విత్తనాలు చెల్లా చెదరవుతాయి, పేలుతాయండి. విత్తనం చెల్లా చెదరవుతాయి. ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారు ఎన్ని గింజలు ఉత్పత్తి చేస్తుంది? 10,000కు పైగా అండి. మొక్కలు అధిక సంఖ్యలో విత్తనాలు ఎందుకు ఉత్పత్తి అవుతాయి? బలం కోసం కాదు, జంతువులకు ఆరవడానికి కాదు, భూమి నింపడానికి కాదు. అన్ని విత్తనాలు మొలకెత్తవు కాబట్టి అధిక సంఖ్యలో విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ తక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయినా అనుకోండి, ఆ విత్తనాన్ని రక్షించడానికి అనుకూలమైన నిర్మాణాలు ఉంటాయండి. బంగారు గంటల విత్తనాలకు ఉండే ప్రత్యేక అమరిక ఉంది. రెక్కల వంటి అమరిక. ముళ్ళు జంతువుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు, జిగురు పక్షుల ద్వారా, పీచు పదార్థం నీటిపై తేలే విత్తనాలకు అనుకూలమైన లక్షణం అండి. నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు బాహ్యకవచంలో ఏముంటుంది? బాహ్యకవచంలో గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయండి. ఇనుము ఉండే మొలకెత్తే రాయి వంటి పదార్థం ఉండదు, నీరు ఉండదండి. అమరి గింజలు ఎలా వ్యాప్తి చెందుతాయి? పక్షులు మోసుకెళ్ళాయండి. ముక్కుకు అడ్డుకొని మోసుకెళ్ళేవి కావండి, గాల్లో ఎగిరాయండి, పేలి దూరంగా పడేయండి, నీటి అడుగున చేరి ప్రవాహంలో కొట్టుకొని పోతాయి. బి ఆన్సర్ కరెక్ట్ అండి. పక్షులు ముక్కులకు అంటుకుని వ్యాప్తి చెందే విత్తనాల లక్షణం ఏంటండి? జిగురుగా ఉండడం. ఓకే అండి, అందరూ బాగా రాశారు. వెరీ గుడ్.